హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ఇవాళ నేనైతే లెనిన్ సెంటర్ విజయవాడ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాను. అండ్ మనకి ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మరి వెడ్డింగ్ సీజన్ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఏంటి అంటే శారీస్. సో ఆ శారీస్ కూడా మనకి నచ్చే మనం వచ్చే ప్రైస్లో దొరకాలి అంటే చందన బ్రదర్స్లోనే దొరుకుతాయి. అందుకనే ఇవాళ ఎపిసోడ్లో మీకు నచ్చే మీరు మెచ్చే అండర్ బడ్జెట్ శారీస్ నేను మీకోసం చూపించబోతున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి గ్లాస్ టిష్యూ మెటీరియల్ అండి. గ్లాస్ టిష్యూ మెటీరియల్లో మనకి కట్ బోర్డర్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ కూడా. అండ్ చాలా తక్కువ ప్రైస్కే మన చందన బ్రదర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి, చాలా తక్కువ షాప్స్లో దొరుకుతున్నాయి. ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ కలెక్షన్లో మనం ఫస్ట్ చూస్తున్న శారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ రావడం జరిగిందండి. స్కై బ్లూ కలర్ మొత్తం శారీ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది టచ్ చేస్తేనే. అండ్ మనం కుర్చీలు కానీ పళ్ళు కానీ పెట్టినాక కూడా చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట శారీ. సో శారీకి మనం చూసుకున్నట్లయితే కట్ బార్డర్స్ వచ్చాయి. కట్ బార్డర్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి. అండ్ కట్ బార్డర్ వచ్చేసి మనకి ఫినిషింగ్ ఒకటి వచ్చి థ్రెడ్ వర్క్ రావడం జరిగిందండి. ఫినిషింగ్ అంతా స్కై బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. బార్డర్ అంతా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా హ్యాండ్ మేడ్ స్టోన్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో బాడీ ఆఫ్ ది శారీ అంతా కూడా మనకి స్కై బ్లూ కలర్ టిష్యూ క్లాత్ అనేది, గ్లాస్ టిష్యూ క్లాత్ అనేది వచ్చింది. టిష్యూ క్లాత్ మీద మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది రావడం జరిగింది అనమాట. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి. సో పింక్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, ఇలా మల్టీ కలర్స్లో మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ ఫ్లవర్స్ మీద అంతా కూడా మనకి చూసినట్లయితే ఇలా స్టోన్ వర్క్ అనేది రావడం జరిగిందండి. సో శారీకి పళ్ళు చూసుకున్నట్లయితే మనకి పళ్ళు కూడా ఈ విధంగా డిజైన్ చేశారు. శారీ కంటిన్యూషన్ పళ్ళు అనమాట. పళ్ళు వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు, సేమ్ శారీ కంటిన్యూషన్ పళ్ళు. అండ్ ఈ శారీకి మనం బ్లౌజ్ పీస్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. సో బ్యాక్ డిజైన్ అనమాట, మగ్గం వర్క్తో డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అండ్ ఇట్ సైడ్ అట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ డిజైనింగ్ అనేది వచ్చింది. సో మొత్తం అంతా కూడా మగ్గం వర్క్లో మనకి హ్యాండ్ మేడ్ స్టోన్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 7,000 రూపీస్ పడుతుందండి. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే మనకి 5,500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఈ కలెక్షన్లో నెక్స్ట్ శారీ చూద్దాం. సో కలెక్షన్లో మనం చూస్తున్న నెక్స్ట్ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగిందండి. సో బాడీ ఆఫ్ ది శారీ అంతా కూడా మనకి గ్లాస్ టిష్యూ క్లాత్ మీద మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి ఫ్లోరల్ ప్రింటింగ్లో రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి పింక్ కలర్, ఆనియన్ పింక్ కలర్, అలానే గ్రీన్ కలర్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది రావడం జరిగింది. శారీ అంతా కూడా మనకి బాడీ అంతా కూడా ఈ విధంగా స్టోన్స్ అనేది, హ్యాండ్ మేడ్ స్టోన్స్ అనేది మనకి వర్క్ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసి కట్ బార్డర్ మనకి బేబీ పింక్ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగిందండి. అండ్ స్టోన్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా హ్యాండ్ మేడ్ స్టోన్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్లో అవైలబుల్గా ఉందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి సో మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు శారీకి. సో రెడ్ కలర్ ఇచ్చారు అండ్ రెడ్ కలర్ మనకి ప్లెయిన్ అనమాట, స్మూత్గా రావడం జరిగింది. చాలా స్మూత్ క్లాత్ అనేది వచ్చింది. మనకి బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైనింగ్ అనేది మగ్గం వర్క్లో రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 5,500 రూపీస్ అవుతుందండి. అండ్ అలానే మనకి శారీ పళ్ళు ఎండింగ్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా బిగ్ సైజ్లో మనకి హ్యాండ్మేడ్ డిజైనింగ్ స్టోన్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి బనానా సిల్క్ ఫాలోయింగ్ శారీస్ అండి. సో లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా. మనం చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్, ట్రెండింగ్ కలెక్షన్స్ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో కడీ బార్డర్ అనేది రావడం జరిగిందండి. బార్డర్ వచ్చేసి మనకి 2 స్టెప్స్ లాగా వచ్చింది. సో కడీ బార్డర్లో మనకి ఒకటేమో గోల్డెన్ జరీ అండ్ రిమైనింగ్ వచ్చేసి కడీ బార్డర్తో రావడం జరిగింది. అప్ సైడ్ కూడా సేమ్ ఒక స్టెప్ అనేది రావడం జరిగింది అనమాట. బాడీ ఆఫ్ ది శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ మీద చూసినట్లయితే ఈ విధంగా మనకి ప్రింటింగ్ అనేది డిజిటల్ ప్రింటింగ్ చేయడం జరిగింది. సమ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. ఫ్లవర్స్ వచ్చేసి మనకి మల్టీ కలర్స్, లెమన్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, గోధుమ కలర్లో ఇలా మల్టీ కలర్స్లో మనకి రెయిన్బో కలర్స్లో ఈ విధంగా మనకి డిజైనింగ్ అనేది ఫ్లోరల్ ప్రింట్ అనేది రావడం జరిగిందండి.
అండ్ మనకి పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి సారీ కంటిన్యూషన్ పళ్ళు, రిమైనింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకి రెయిన్బో కలర్స్తో డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ మనకి ఎండింగ్లో చూసుకున్నట్లయితే సో ఈ విధంగా టాజిల్స్ అనేది రావడం జరిగింది అనమాట. థ్రెడ్ వర్క్తో టాజిల్స్ అనేది ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చింది. మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో సో అలా రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సో ఓవరాల్గా ఈ సారీ ప్రైజింగ్ వచ్చేసి మనకి 1700 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఈ కలెక్షన్లో నెక్స్ట్ సారీ చూద్దాం. సో మనం చూస్తున్న కలెక్షన్లో ఇది నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కలెక్షన్ అనమాట, కాంబినేషన్లో వచ్చింది. సో మల్టీ కలర్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. దీని మీద చూసినట్లయితే మనకి గోల్డెన్ జరీతో ప్రింటింగ్ అనేది రావడం జరిగింది. సో శారీ మీద వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చేసి మెరూన్ కలర్, అవుట్లైన్ ఏమో మనకి బ్లాక్ కలర్లో ఇచ్చారు, లోపల వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో మనకి లీవ్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో శారీ అంతా ఈ విధంగా ఎల్లో కలర్, థిక్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్లో ప్రింట్ చేయబడింది. అండ్ మనకి పళ్ళుకి వచ్చేసి సో ఈ విధంగా టాజిల్స్ అనేది రావడం జరిగింది థ్రెడ్ వర్క్లోని. దీనికి మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. సో శారీ కలర్ ఏదైతే ఉందో రన్నింగ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 1700 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో మనం చూస్తున్న కలెక్షన్లో ఇది వచ్చేసి ఫైనల్ శారీ అండి. గోధుమ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ప్రింట్ చేశారు. సో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే ఇలా మల్టీ కలర్స్ అనేది రావడం జరిగింది అనమాట. మల్టీ కలర్ షేడ్స్ అనేది రావడం జరిగింది. అండ్ శారీ చూసుకున్నట్లయితే మనకి గోధుమ కలర్ మీద ఈ విధంగా పీకాక్స్ వచ్చాయన్నమాట. పీకాక్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అవుట్లైన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది, ఐ బ్లాక్ కలర్, ఫేస్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారు, రిమైనింగ్ అంతా బ్లూ కలర్, పింక్ కలర్, ఇలా మల్టీ కలర్స్లో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో శారీ అంతా కూడా ఈ విధంగా మనకి పీకాక్స్ వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు అనేది రావడం జరిగింది. పళ్ళుకి మాత్రం మనకి ఫినిషింగ్ చూసుకుంటే టాజిల్స్ అనేది రావడం జరిగింది. ఈ శారీకి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. సో సేమ్ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీకి కూడా మనకి జస్ట్ 1700 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా, ఇవాల్టి కలెక్షన్ మీకు చాలా బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. కలెక్షన్లో మీకు ఫేవరెట్ శారీ ఏదైనా ఉంది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా సరే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే మీ నియర్ బై బ్రాంచ్ వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందన బ్రదర్స్.